నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ఇన్ని బట్టలు తీసుకున్నాను నేను. బట్టలు అంటే ఇవేమి రెడీమేడ్స్ కాదు. నేనైతే ఈసారి తీసుకున్న బట్టలకి నేను చాలా సాటిస్ఫైడ్. ఎందుకంటే బార్గెయిన్ చేసి 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 మరి తక్కువకు తీసుకున్నా. అన్ని కూడా హ్యాండ్లూమే, ఎక్కువ హ్యాండ్లూమే తీసుకున్నా. ఫస్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళగానే మేము చాలా ఎర్లీగా వెళ్ళాము. అప్పటికి ఇంకా మేమే ఫస్ట్ వెళ్ళామంటే మాకన్నా ముందు వచ్చి ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. సో జామ్దాని డ్రెస్ మెటీరియల్ ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటూ కుదరలేదు. నాకు ఎక్కడ చూస్తున్నా కాస్ట్ ఎక్కువలాగా అనిపించింది. అందుకే ఇంకా మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏంటంటే డైరెక్ట్ వీవర్స్ వస్తారు కదా, సో వాళ్ళ దగ్గర అనమాట ఇది. నేను యాక్చువల్గా తక్కువకి ఇస్తే 2 తీసుకుందామని 2 సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఒకటి ఎల్లో కలర్ అండ్ ఒకటి ఈ సీ గ్రీన్ కలర్. 2000 చేసిస్తే 2 తీసుకుంటాను 4000కి అనుకున్నా. బట్ వాళ్ళు అసలు నేను హాఫ్ అన్ అవర్ బేరమాడినా ఏమాత్రం తగ్గించలేదు. చెప్పడం అయితే ఈ డ్రెస్ మెటీరియల్ 3200 చెప్పారు. నేనైతే 2500కి తీసుకున్నా. ఇంకా అంతకైతే తగ్గించలేదు. తర్వాత అనిపిస్తుంది కదా మనకి, అరే 2200కి ఇస్తే బాగుండు, 2300కి ఇస్తే బాగుండు అని చెప్పి. బట్ వాళ్ళు తగ్గించలేదు. సో ఇదనమాట జామ్దాని డ్రెస్ మెటీరియల్. ఇది కాటన్ కాదు. కాటన్ అయితే కనుక ఇంకా 5000 చేంజ్ అట్లా చెప్పారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది టిష్యూ అని చెప్పారు వాళ్ళు. బట్ చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఫోల్డ్ చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి. సో ఇది 2 పీస్ అనమాట. సో ఇది నేను ఫస్ట్ తీసుకున్నది జామ్దాని డ్రెస్ మెటీరియల్ 2500 పడింది. సో సెకండ్ తీసుకున్నది చూపిస్తాను. సెకండ్ నేను తీసుకున్నవి మంగళగిరి. మనకి డ్వాక్రా ఉంటుంది కదా, ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా అని చెప్పి వాళ్ళ తరపున పెట్టిన స్టాల్స్ అనమాట. గవర్నమెంట్ తరపు నుంచి వచ్చి పెట్టినవి వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఇప్పుడు నారాయణపేట బాగా ట్రెండింగ్లో ఉంది కదా, నేను అంతకు ముందు కూడా ఈ లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకునేదాన్ని ఎందుకంటే చాలా బాగుంటాయి. బట్ ఈసారి ఒక లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకుందామని చెప్పి చూస్తే నాకు యాక్చువల్గా అయితే యాష్ కలర్ది బాగా నచ్చింది, యాష్ కలర్ అండ్ బ్లాక్. బట్ షాప్ అతను నన్ను కన్విన్స్ చేసి మరి మీకు ఈ కలరే బాగుందని చెప్పి ఇది తీసుకునేలాగా చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి వాళ్ళు చెప్పడం 1600 చెప్పారు కానీ 1000 రూపీస్కి వచ్చింది అనమాట. సో ఇది దీన్ని స్టిచ్ చేయించాలి. నేను స్టిచ్ చేయించాక ఎలా ఉంటుందో చూపిస్తా. ఉగాది పండుగ ఇలా మనకి చాలా వస్తున్నాయి కదా, అప్పుడు స్టిచ్ చేస్తే. ఇది దుప్పట్టా అనమాట. సో బాటమ్ ఇది దుప్పట్టా 2.5 మీటర్. ఇదేమో చెప్పారు అంబ్రెలా అయిపోతుంది అని చెప్పి. మంచిగా ఉంది క్వాలిటీ. ఫ్యాబ్రిక్ అయితే వాళ్ళు డైరెక్ట్ వీవర్స్ అంట, అందుకే ఇది 1000 రూపీస్కి వచ్చింది. నారాయణపేట్ డ్రెస్ మెటీరియల్ చాలా బాగుంది. అండ్ ఇవి నాకు నచ్చినాయి. అసలు ఈ డ్రెస్ షూస్ ఎలా అనమాట, ఇది హ్యాంగర్కి పెట్టి ఉంటే ఈ కలర్ సీ గ్రీనే అన్ని ఎక్కువ తీసుకున్నా మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే నాకు నచ్చుతుంది కాబట్టి. జామ్దానీలో కూడా ఇంచుమించు ఇదే కలర్ అనమాట. సో ఈ డ్రెస్సెస్ మంగళగిరివి నేను ఒక 8 years బ్యాక్ ఒక వ్యూవర్ దగ్గర తీసుకున్నాను. అవి నా దగ్గర ఇంకా స్టిల్ ఉన్నాయి. నేను ఎప్పుడైనా టెంపుల్కి అలా వెళ్ళినప్పుడు వేసుకుంటా అనమాట. మనము ఐరన్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయి. సో ఈ కలర్ అండ్ దీనికి ఇట్లా వైట్ కలర్ దుప్పట్టా వచ్చేసింది. బాటమ్ కూడా ఇచ్చారు ఇట్లా దుప్పట్టా ఇది, అండ్ బాటమ్ కాటన్ వచ్చింది. సో ఇది వచ్చేసి ఈచ్ వన్ నాకు 1200కి ఇచ్చారు. చెప్పడం 1800 వరకు చెప్పారు. బట్ వర్తే. నేను 8 years బ్యాక్ తీసుకున్నది కూడా ఇవి 1100 దగ్గర నేను వీవర్ దగ్గరే తీసుకున్నాను. సో వీళ్ళ దగ్గర ఎగ్జిబిషన్లో 1200కి వచ్చిందంటే నాకు చాలా బాగా అనిపించాయి. సో ఇది 1200 అనమాట. అండ్ ఇందులోనే ఇంకొక కలర్, ఈ ఎల్లో అసలు ఎప్పుడు వేసుకోలేదు, ఈసారి వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి ఎల్లో తీసుకున్నా. నాకు బాగా నచ్చింది. దీనికి కూడా కాటన్ బాటమ్ వచ్చింది అండ్ దుప్పటా వచ్చింది. సో ఇవి మొత్తం 3 పీస్ వచ్చినాయి అనమాట. సో మనం అవి బాటమ్ కుట్టించుకోవడం ఇష్టం లేదు, మనం ఏదైనా స్ట్రైట్ ప్యాంట్ తీసుకుంటాం అనుకుంటే అది మనకు ఒక టాప్ అయిపోతుంది మంచిగా ఇంట్లో వేసుకోవడానికి. లేదంటే దానికి ఆ లైనింగే వేస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట, అంటే బట్ట ఎక్కువ రోజులు మన్నుతుంది. అండ్ ఇదొకటి, ఈ రాయల్ బ్లూ నాకు చాలా ఇష్టం కానీ ఎక్కువ బట్టలు తీసుకోను అనమాట. బట్ ఇది ఆ రోజు కావ్య సెలెక్ట్ చేసింది, ఇది బాగుంది అని చెప్పి. నాకు కొంచెం ఎక్కువ కలర్ లాగా అనిపించింది, బట్ తను సెలెక్ట్ చేసింది కదా ఇంకా అందుకని తీసుకున్నా. ఎగ్జిబిషన్కి వెళ్తే నేను ఖచ్చితంగా తీసుకునే వాటిలో ఈ చికెన్ గారి కుర్తీస్ ఉంటాయి. ఎందుకంటే సమ్మర్లో కోటా కానీ కాటన్ కానీ ఇలాంటి హ్యాండ్లూమ్స్ ఏవైనా సరే మనం వేసుకున్నా మనకి చాలా హాయిగా అనిపిస్తుంది బయటకు వెళ్ళాల్సినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కాదు. సో అలా ఇవి నేను తీసుకుంటాను అనమాట. బట్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే నేను స్లిట్ ఉన్నవి స్ట్రైట్ కట్ కుర్తీస్ తీసుకునేదాన్ని. బట్ ఈసారి నాకు అవి అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు. లైక్ కింద మనం పలాజో కానీ లెగ్గిన్ కానీ వేసుకుంటే అంత మంచిగా అనిపించట్లేదు అని చెప్పి ఈసారి నేను ఏ లైన్ ఉన్నాయి తీసుకుందాం అనుకున్నా. సో అలానే ఇవి తీసుకున్నాను అనమాట.
సో ఇది ఒక్కొక్కటి వాళ్ళు చెప్పడం 1200 వరకు చెప్పినట్టున్నారు. 1200 1800 చెప్పారు. నేనైతే 800కి బార్గెన్ చేసి తీసుకున్నా. ఇంకా మనం లాస్ట్ డే వెళ్ళి బార్గెన్ చేస్తే మంచిగా తగ్గిస్తారు, బట్ ఆ రోజు మనం వెళ్ళలేమన్నమాట, అంత క్రౌడ్ ఉంటుంది కాబట్టి. సో మంచిగా చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ వర్క్ కూడా బాగుంది. ఇది హనీ సెలెక్ట్ చేసింది. ఈ వర్క్ రోజెస్ ఉన్నాయమ్మా తీసుకో బాగుందని చెప్పి. కలీ ప్యాటర్న్ వచ్చింది. సో ఫ్లేర్ కూడా బాగానే ఉంది. దీనికి ఇన్నర్ ఆయన కాంప్లిమెంటరీగా ఇచ్చారు, కానీ మనము ఇది వేసుకోవడానికి దానికి స్టిచ్ చేయించాలన్నమాట సెపరేట్గా. సో నా దగ్గర కొన్ని సాటిన్ ఉన్నాయి. బ్లాక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఈసారి చూపిస్తాను మీకు నేను అది. అండ్ ఇది బ్లాక్. ఈ బ్లాక్ నా దగ్గర ఉన్నది. బ్లాక్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి బాగుంటాయి. ఈచ్ 800కి వర్తా కదా మీరే కమెంట్ చేయాలి. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇది ఎల్లో. ఈ ఎల్లో ఎందుకో నాకే తీసుకోవాలనిపించి తీసుకున్నాను, ఎందుకంటే పెట్టుకొని చూస్తే ఆ రోజు చాలా బాగా అనిపించింది. సో ఎల్లో. దీనికి కూడా నేను కింద ఇన్నర్ స్టిచ్ చేస్తాను. సాటిన్లో కానీ కాటన్లో కానీ మన ఇష్టం అనమాట. సాటిన్ ఏంటంటే షింక్ కాదు, కాటన్ ఏమంటే షింక్ అయిపోతూ ఉంటుంది కదా. బట్ సమ్మర్ కాబట్టి కాటన్ కుట్టించుకుంటే మనం ఇంకా కంఫర్టబుల్గా ఉంటాం. సో అవి ఈచ్ 800 పడినాయి. అండ్ నాకు బాగా నచ్చినవి చూపిస్తాను. సో నాంబల్ ఎగ్జిబిషన్ అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి లైక్ ప్యాంట్స్ 3 పీస్ ఇలాంటివి ఏమైనా ఒక ఫిక్స్డ్ కాస్ట్ పెట్టి 200 250కి అట్లా ప్యాంట్స్ అమ్ముతారు కదా. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కాటన్ ప్యాంట్స్ తీసుకున్నా, అవి చాలా బాగున్నాయి. బట్ ఈసారి చూస్తే అసలు అవి ఎక్కడా లేవు, ఒక్క దగ్గర కూడా లేవు. సో ఇవైతే నాకు బాగా నచ్చినాయి. ఇవి స్ట్రెచబుల్ ప్యాంట్స్ అనమాట, ఇంపోర్టెడ్ కొరియన్ ప్యాంట్స్ అని చెప్పారు. సో ఇది నేను నా సైజులో తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా అంటే జుంబాకి వెళ్తున్నాం కదా, వర్కౌట్స్ చేస్తున్నాం కదా, అలాంటప్పుడు నేను బ్లిస్ క్లబ్ జివామే నుంచి కొన్ని తీసుకున్నా. ఒక్కొక్కటి అవి కొంచెం బ్లిస్ క్లబ్ ఎక్స్పెన్సివ్ పడుతున్నాయి అనమాట. అందుకే కొన్ని ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పి మనకి వీక్లీ అలా వస్తాయి కదా. ఇది ఈచ్ ప్యాంట్ 350 పడింది ఫిక్స్డ్, బట్ చాలా బాగుంది క్వాలిటీ. హనీకి కూడా తీసుకున్నా నేను ఒక 3 అండ్ హనీకి ఒక 3 ప్యాంట్స్ తీసుకున్నా. సో నేను ఈ కలర్ మనం టీషర్ట్స్ కింద ఆర్ కుర్తీస్ కింద వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మనం లెగ్గిన్ వేసుకోవడానికి కంఫర్టబుల్గా లేనప్పుడు కూడా ఇవి మనం కుర్తీస్ కింద వేసుకోవచ్చు. సో బ్లాక్ అండ్ ఈ గ్రే కలర్. దీనిలో వైట్ ఉందేమో అని చూస్తే వైట్ లేదు, అందుకే ఈ 3 కలర్స్ నేను తీసుకున్నా. అండ్ హనీకి అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట, బ్లాక్ ఇవన్నీ, అందుకనే ఇంకా లేని కలర్స్ ఈ మెరూన్ ఒకటి, నావీ బ్లూ ఒకటి, ఈ గ్రీన్ ఒకటి, ఈ 3 తీసుకున్నా. ఇవి కూడా ఈచ్ 350 పడినాయి అనమాట. సో అవి కొరియన్ ప్యాంట్స్. అండ్ నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నవి స్పెషల్గా చూపించేది ఏం లేదు, కానీ డ్రై ఫ్రూట్ షాప్లో నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఇవి వచ్చేసి క్రాన్బెర్రీస్ అనమాట. ఇవన్నీ ఎందుకు తీసుకున్నానో చెప్తా. ఫస్ట్ నేను ఓవర్ నైట్ ఓట్స్ తింటా కదా, లేదంటే ఇట్లా డ్రై ఫ్రూట్స్ తోటి ఎక్కువ లడ్డూ చేసుకుంటాను నేను. అంటే రోజు డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకొని సీడ్స్ అండ్ నట్స్ అన్నీ తినాలంటే నాకు నిజంగా బద్ధకం అనిపిస్తుంది. అందుకే నేను ఓట్స్ ఇవన్నీ వేసి నేను ఒక లడ్డు లాగా చేసుకొని ఈవినింగ్ టైం ఆకలేసినప్పుడు ఒకటి తింటా అనమాట నేను. సో అందుకని చెప్పి ఈ డ్రైడ్ ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి క్రాన్బెర్రీస్ అనమాట. ఇట్లా మనకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు మనము ఏదో ఒక స్వీట్ ఆర్ చాక్లెట్ ఏదైనా తినే బదులు ఇలా ఏదైనా డ్రైడ్ ఫ్రూట్స్ ఉంటే అవి తినచ్చు. లేదు డ్రైడ్ ఫ్రూట్స్ మనకి దొరకట్లేదు అనుకుంటే మనమే హనీలో డ్రైడ్ ఫ్రూట్స్ని సోక్ చేసి పెట్టుకుని అవి కూడా తిన్నా మనకి హెల్దీ అనమాట. అండ్ ఇవి వచ్చేసి ప్లమ్స్ అనమాట. సో ఇవి కూడా కొంచెం రీజనబుల్ కాస్ట్కి వచ్చినాయి నాకు. అండ్ ఇది హనీ ఆమ్లా. ఈ ఆమ్లా అందరికీ తెలిసిందే కదా, హనీ అండ్ డ్రైడ్ ఆమ్లా అనమాట. అండ్ ఇవి వచ్చేసి బ్లూబెర్రీ విత్ సీడ్ ఉన్నవే తీసుకున్నా నేను, సీడ్లెస్ కాదు. ఈ బ్లూబెర్రీ చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి వాల్నట్. ఈ వాల్నట్ నా దగ్గర ఆల్రెడీ ఇంకా ఒక 1 kg వరకు ఉన్నాయి, బట్ అయినా కూడా సరే తీసుకుందాం, వాళ్ళ దగ్గర క్వాలిటీ బాగున్నాయి అని ఒక 1/2 కిలో అలా తీసుకున్నాను. నా దగ్గర షెల్తో ఉన్నాయి. ఎప్పుడైనా నేను సోక్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఆ షెల్ పగలగొట్టి చేసుకుంటున్నా. ఎందుకు అంటే మనకి బయట దొరికేవి క్వాలిటీస్లో ఉంటాయి అనమాట. వీళ్ళ దగ్గర ఏంటంటే ఇట్లా మనం చేత్తో ఒత్తితేనే మంచి ఆయిల్ వస్తుంది. సో నాకు అవి నచ్చినాయి, అందుకని ఇంక ఇవి తీసుకున్నాను. అండ్ స్పెషల్గా చెప్పాలంటే ఈ హనీ అనమాట. అండ్ కొన్ని ఇలాచీ కూడా తీసుకున్నా. ఇలాచీ ఆల్రెడీ డబ్బాలోకి వేసేసి యూజ్ చేస్తున్నా. ఆ ఇలాచీ కూడా చిన్న చిన్న ఇలాచీ, మంచి ఇట్లా ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగున్నాయి ఆ ఇలాచీ అయితే. అండ్ ఈ హనీ టేస్ట్ అయితే ఎంత బాగుందంటే నేనైతే ఫస్ట్ నమ్మలేకపోయాను అనమాట. ఇది ప్యూరా, తీసుకుందామా వద్దా అని అలానే ఆలోచిస్తా ఉన్నా. ఫస్ట్ చెప్పడం అయితే ఈ బాటిల్ వచ్చేసి 1 kg 2000 చెప్పారు. బట్ మేము శోభన వాళ్ళు కలిసి అందరం కలిసి దగ్గర డ్రై ఫ్రూట్స్ దగ్గరే కొంచెం ఎక్కువ కాస్ట్ అయింది.
వాళ్ళు బాదం అవి అన్నీ కూడా తీసుకున్నారు, పిస్తా సాల్టెడ్ ఇవన్నీ. సో అలా కొంచెం ఎక్కువే బిల్ అయింది కాబట్టి ఇంకా తగ్గించి మనం బార్గెన్ చేస్తుంటే ఇది 1000కి ఇచ్చాడు అనమాట. సో ఈ హనీ నాకు టేస్ట్ నచ్చి తీసుకున్నా, ఇది ప్యూరా కాదా అలా కాదు, ఎందుకంటే మనకి హనీలో ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చే హనీకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో అలా నాకు ఈ హనీ చాలా చాలా బాగా నచ్చింది. టేస్ట్ వైజ్ చాలా మైల్డ్గా ఇట్లా తింటుంటే తినబుద్ధి అయిన అంత బాగుంది. మీరు ఒకవేళ ఈ 1-2 డేస్లో ఏమైనా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా తీసుకోండి. మీరు ఇంకా బార్గెన్ చేయండి, 800కి కేజీ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తెచ్చినవి అన్ని రిటర్న్ వాళ్ళు తీసుకెళ్లేదానికన్నా సేల్ చేసుకుంటే ఎంతో కొంత వస్తాయి అనుకుంటారు కదా. అలా ఏమన్నా లాస్ట్ డే వెళ్ళే వాళ్ళు ఉంటే ట్రై చేయండి, కానీ దీనికోసమే అయితే మాత్రం వెళ్ళకండి. మెయిన్ అసలు చూపించాలనుకున్నవి ఇవి ఎంత నచ్చి తీసుకున్నానంటే, యాక్చువల్లీ మేము 3:30-4 కల్లా అక్కడికి వెళ్ళిపోయినట్టున్నాము. ఎంటర్ అయిన దగ్గర నుంచి తిరిగాము, అటు చూసాము, మొత్తం అన్నీ చూసాము. లాస్ట్లో ఇంకా 11:30కి అనుకుంటా లైట్స్ అన్ని బంద్ చేసిన తర్వాత వీళ్ళు షాప్ మొత్తం క్లోజ్ చేసేసుకుని అన్ని కట్టేసుకున్నారు కూడా. ఇంకా నన్ను చూసి వాళ్ళకి నా మీద జాలి పడే, అరే బంద్ చేస్తారా, మళ్ళీ మేము 1 year వరకు రాలేము కదా అని అనేసరికి మళ్ళీ షాప్ ఓపెన్ చేసి లైట్స్ వేయకుండా ఫోన్ టార్చ్ లైట్లోనే నాకు ఇవన్నీ చూపించారు. వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి కోటా డ్రెస్ మెటీరియల్స్. ఇవి అందరి ఫేవరెట్, అలానే నాకు కూడా. నాకు క్రేప్ ఫ్యాబ్రిక్తో డ్రెస్ మెటీరియల్స్ అన్న, కోటా, జార్జెట్, షిఫాన్ ఇవన్నీ అయితే చాలా బాగా నచ్చుతాయి. ఇవి నాకనే కాదు అందరికీ నచ్చే ఫ్యాబ్రిక్. సో ఇవి తీసుకోవడానికి నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది కోటావి, ఎందుకంటే చీకట్లో ఏం చూస్తున్నారో కూడా తెలియట్లేదు, వర్క్ ఏంటో తెలియట్లేదు. బట్ తీసుకోవాలని అయితే గట్టిగా ఉంది. మనం ఏ లైన్ కుట్టించుకున్నా చాలా బాగుంటాయి, లేదా స్ట్రైట్ కట్ స్లిట్ పెట్టి కుట్టించుకున్నా బాగుంటాయి. సో ఇలా అనమాట. సో ఇది ఒక్కటే ఓపెన్ చేసే, ఎందుకంటే అన్ని మడతలు మళ్ళీ మడత పెట్టుకోవాలి. ఈ ఒకటి 1850 చెప్పారు. 1850 చెప్పి ఇంకా నేను బార్గెన్ చేసి 1170 రూపీస్కి ఇచ్చారనమాట. నేనేమో 1100కి ఇవ్వండి ఇంకా ఫైనల్ అంటే, అట్లా కాదు మేడం ఇంకా పడదు అని చెప్పి 1170కి ఇచ్చారు ఒకటి. సో ఇందులో కూడా సీ గ్రీన్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీని మీద వర్క్ వచ్చేసరికి బాగుంది. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే దుపటాకి కట్ వర్క్ వచ్చింది. సో చాలా మంది ఇప్పుడు రెడీమేడ్స్లో ఉన్న కోటా తీసుకుంటున్నారు కదా, వాటికన్నా కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ ఇంకా చాలా బాగుంటాయి. ఇట్లా ప్యూర్ వస్తుంది అనమాట. సో ఇది దుపట్టా మంచిగా వచ్చింది. అండ్ దీనికి అన్నిటికీ బాటమ్ వచ్చింది. ఆ బాటమ్ కూడా మంచి హ్యాండ్లూమ్ కాటన్, చాలా బాగుంది. నాకు ఫస్ట్ ఈ ప్యాంట్స్ చాలా బాగా నచ్చినాయి. ఇవి మనం చక్కగా ఎలాస్టిక్ పెట్టించుకొని స్ట్రైట్ ప్యాంట్స్ కుట్టించుకోవచ్చు, లేదంటే ఇవే మనం వాటి కింద లైనింగ్స్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు. క్వాలిటీ అంత బాగున్నాయి, అంత మెత్తగా ఉంది. వాష్ చేశాక ఇంకా గంజిపోతే ఇంకా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి వైట్లో తీసుకున్నా. సో దీనికి కూడా కట్ వర్క్ దుప్పటా వచ్చేసింది అండ్ వైట్ కలర్ బాటమ్ వచ్చింది. ఈచ్ 1170 పడింది. ఇది బేబీ పింక్. ఈ పింక్ ఎందుకో నేను అసలు నా దగ్గర ఎక్కువ లేవు, బట్ ఆ రోజు ఇట్లా పెట్టుకొని చూస్తే పింక్ చాలా మంచిగా అనిపించింది. సరే తీసుకుందామని చెప్పి ఈ పింక్ తీసుకున్నా. ఈ పింక్ తీసుకున్న తర్వాత ఈ మజెంటా కలర్ చాలా మంచిగా అనిపించింది. దీనికి ఏంటంటే దుప్పటాకి ఇట్లా కొంచెం అంచు గోల్డ్ జెరీ లాగా వచ్చింది అనమాట. సో అలా నాకు ఇది బాగుంది. సో ఇది కూడా తీసుకున్నా. కోటాలో ఈ 4 తీసుకున్నా, ఎందుకంటే సమ్మర్లో అయినా మనం ఏదైనా టెంపుల్స్కి వెళ్తున్నా ఏదైనా మనకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఉన్నాయి తీసుకున్నవి, కాకపోతే నాంపల్లి ఎగ్జిబిషన్లో కాదు, ఇవి నేను విజయవాడ మంగళగిరి నుంచి తెప్పించుకున్నాను అనమాట. అప్పటి నుంచో ఆరెంజ్ కలర్ శారీ తీసుకోవాలి, మంగళగిరిలో తీసుకోవాలి అనుకుని అట్లనే అయిపోతుంది. సో దొరికిందనమాట ఈ శారీ. సిల్వర్ జెరీ వచ్చేసింది. అండ్ ఇది ఆరెంజ్ శారీ. ఇది 2500 అంట. నాకు 2200కో 2005కో వచ్చింది. 100 ఏమో తగ్గించినట్టున్నారు. ఓవరాల్గా చెప్పేస్తా. సో ఇదనమాట ఆరెంజ్ శారీ. అండ్ మమ్మీకి తీసుకున్నా ఒకటి. మమ్మీకి చెప్పా కదా ఈ శారీ ఎందుకు తీసుకున్నా అంటే, డాడీది ఫంక్షన్ కోసం అప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పి ముందే అన్ని రెడీ పెట్టుకుంటే మళ్ళీ మనకి హడావిడి ఉన్నది కదా, అలా అని తీసుకున్నా. సో ఇదొక శారీ మమ్మీకి అని తీసుకున్నా. ప్లెయిన్ సిల్వర్ జెరీ టెంపుల్ బార్డర్ వచ్చింది అండ్ మంగళగిరి సిల్క్. ఇది 2000 ఉంది దీని మీద, అంతే పడినట్టుంది. బట్ ఇది కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇవి డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఈ డ్రెస్ మెటీరియల్స్ ఇది కొంచెం ఎక్స్చేంజ్ చేయమని చెప్తున్నా అనమాట. కావ్య ఇప్పుడు వెళ్తుంటే తీసుకెళ్తుంది. ఎందుకంటే దుపటాకి ఈ ఎల్లో నాకు ఎందుకో ఇట్లా కొంచెం గాడీగా అట్లా ఉన్నట్టు అనిపిస్తుంది ఎల్లో, అందుకని కొంచెం ఎక్స్చేంజ్ చేయమని చెప్పాను. ఫొటోస్లో చూస్తేనేమో నార్మల్గా ఉంది. సో ఇది డ్రెస్ మెటీరియల్.
కొంచెం బాగుందన్నమాట, అంటే మంచి గ్రాండ్గా. సో దీని కాస్ట్ వచ్చేసి 2500 అనమాట. దీని ప్యాంట్ కూడా పట్టు వచ్చింది అండ్ దుప్పట్టా అనమాట. అండ్ ఇది ఒక డ్రెస్ మెటీరియల్, దీనికేమో కాటన్ బాటమ్ వచ్చింది, దాంతోపాటు ఇది దుప్పట్టా సేమ్ ఇప్పుడు నేను తీసుకున్న వాటిలోనే, కాకపోతే దీనికి కొంచెం బుట్టి వచ్చింది అనమాట. సో ఇది ఈ కలర్ కావే సెలెక్ట్ చేసింది, బ్లూ అండ్ గ్రీన్ కలనేత అనమాట, ఇది సింగిల్ కలర్ కాదు. సో ఇది కూడా 2200 పడింది. నేను తీసుకున్నవేమో బుట్టి లేదు, 1200 పడింది. బట్ దీనికి బుట్టి ఉంది అండ్ వివో దగ్గర 2200 పడింది. అండ్ ఈ డ్రెస్ ఇది మర్చిపోయా, హనీకి. మీరు అనుకోవచ్చు అన్ని మీకు మీ మమ్మీకి కొనుక్కున్నారు, మళ్ళీ ఇంకా కావ్యకి ఏం కొనలేదు, హనీకి ఏం కొనలేదు అంటే, కావ్య ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకునింది, ఆమె ఆల్రెడీ ప్యాక్ చేసుకుంది, అందుకే చూపించలేదు. తను కూడా ఒక హాఫ్ శారీ అండ్ 2 డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంది. అండ్ ఇది వచ్చేసి హనీ పాపది. సో ఇది హాఫ్ శారీ అనమాట. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది, ఈ కలర్ ఎప్పటి నుంచో హనీకి తీసుకుందాం అనుకున్నా. ఇది 2400 వేసారు హాఫ్ శారీ. దీని దుప్పట్టా చూపిస్తా, దుప్పట్టా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్, సేమ్ లంగాలో వచ్చింది బ్లౌజ్ వచ్చింది, బట్ దుప్పట్టా నాకు చాలా బాగా నచ్చింది. దీని కలర్ నచ్చింది ముందు, వేరే ఏ దానికైనా డ్రెస్సెస్కైనా నాకు వనికి వస్తుంది, ఒక్కదానికని కాకపోయినా ఇంకా హనీకైనా దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు. కలర్ ఫస్ట్ అటు రెడ్ కాదు ఆరెంజ్ మిక్స్ అయినట్టు ఉంది, కొంచెం టొమాటో రెడ్ ఎలా ఉంటుంది మనకి అట్లా ఉందన్నమాట. సో బాగుంది. ఈ హ్యాండ్లూమ్స్ మడత తీసామంటే వేయడం పెద్ద తలకాయ నొప్పి రాదు మనకి. ఇది ఒకటి హనీది హాఫ్ శారీ. అండ్ ఇది ఒక డ్రెస్ మెటీరియల్, నాకు ఎందుకో ఒక లైట్ కలర్ తీసుకున్నాము అనిపించి తీసుకున్నాను అనమాట. యాష్ కలర్ వచ్చింది, గ్రీన్. దీనిలో కూడా ఇది కూడా కలనేత, సింగిల్ కలర్ కాదు, దీనిలో కూడా బుట్టి వచ్చింది అనమాట. సో ఇది కూడా 2200 పడింది. హనీ హాఫ్ శారీ వచ్చేసి 2400 పడింది. సో ఇవి నేను మంగళగిరి విజయవాడ నుంచి తెప్పించుకున్నాం అనమాట. అండ్ అనుకోకుండా నేను మళ్ళీ నాకు యాక్చువల్లీ మంగళగిరివి నేను ఎగ్జిబిషన్లో కొనాలనేది నా ప్లానే కాదు, అసలు తీసుకోవాలని బడ్జెట్ కూడా పెట్టుకోలేదు నేను. బట్ ఏంటంటే ఏపీ డ్వాక్రా అని కనిపించి ఒక జెంట్స్ ఇద్దరు సేల్ చేసుకుంటే నాకు మంచిగా అనిపించింది, హ్యాండ్లూమ్స్ కదా అందుకని తీసుకున్న తప్పించి వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు. ఇంత ఖర్చు పెట్టాలి, ఇన్ని తీసుకోవాలి అన్న ఇంటెన్షన్తో అయితే నేను వెళ్ళలేదు. సో అదే రీజన్. ఎక్కువ తీసుకున్నారు అనుకునే వాళ్ళకి ఇది నా ఆన్సర్ అనమాట. అండ్ తీసుకున్నవి ఎలా ఉన్నాయి, ఇందులో మీకు బాగా ఏది నచ్చింది, ఏది వర్త్ అనిపించింది అనేది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇన్ని ఎందుకు తీసుకున్నారు స్వాతి గారు అని అనే వాళ్ళకి చెప్పా కదా, డాడీది ఫంక్షన్ ఒకటి నేను ప్లాన్ చేసుకుంటున్నాను, దానికి నేను కొన్ని వీడియో షూట్స్ అనుకుంటున్నాను, లైక్ నాది ఒకటి, హనీది ఒకటి అండ్ డాడీ వాళ్ళది ఒకటి. సో అలా అనుకున్నప్పుడు నాకు మళ్ళీ బట్టలు కావాలి కాబట్టి అందులోనూ హ్యాండ్లూమ్స్ అయితే మనం కంఫర్టబుల్గా ఉంటాం, అందులో మంగళగిరి అయితే మనకి తక్కువ బడ్జెట్లో మంచి పార్టీవేర్ రిచ్ లుక్ ఉంటుంది కాబట్టి ఇవి సెలెక్ట్ చేసుకున్నా. సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.